హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ఏంటంటే మనం విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే విటమిన్ B12 మన అబ్జార్ప్షన్కి ఏమేమి ఫుడ్స్ హెల్ప్ అవుతాయి అండ్ ఏమేమి మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో యూజ్ చేయొచ్చు అనేది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే కనుక విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ ఎక్కువగా చూసుకుంటే మన ఎక్కువ యానిమల్ సోర్స్, జంతువుల నుంచి వచ్చే సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఎగ్స్ కానీ, నెక్స్ట్ ఫిష్ అండ్ మీట్, లివర్, ఇలాంటివి ఎక్కువగా మనకి విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అనమాట. అలాగే వెజిటేరియన్స్కి వస్తే కనుక ఎక్కువగా మష్రూమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వులు ఉంటాయి కదా, మన తెల్ల నువ్వులు వాడుతూ ఉంటాం కదా, అలాంటి నువ్వులు కూడా నువ్వుల పొడి అయినా సరే నువ్వులు ఉండగా తినడం కానీ అట్లాగైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా నట్స్ అనమాట. నట్స్ అంటే మనకి ఇప్పుడు బాదం కానీ, పిస్తా కానీ, వాల్నట్స్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ అసలైన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే కనుక ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే కొంచెం పులిసిన పదార్థాలు. అంటే ఎక్కువగా చెప్పాలంటే మనం ఇడ్లీ దోశ బ్యాటర్స్, ఇడ్లీ దోశ ఉంటాయి కదండి, అది ఫస్ట్ డే పులిసిన వాడితే కనుక మంచి మనకి విటమిన్ B12కి అవసరమైన ప్రోబయాటిక్స్ అవన్నీ ఉంటాయి. సో బాడీకి మంచి అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ అలాగే మన కర్డ్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ అనమాట, పాలు పదార్థాలు లైక్ కర్డ్, పెరుగు కానీ, మజ్జిగ అయితే ఇంకా చాలా మంచిది పెరుగు కన్నా. పెరుగులో కొన్ని చేంజెస్ ఉన్న ఆయుర్వేదిక్లో అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మజ్జిగ చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం పాలు కానీ, ఇంకా చెప్పాలి అంటే మనం ఎక్కువగా ఆరెంజెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీలో విటమిన్ B12 ఉన్నది అబ్జార్ప్షన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్లో మనకి అశ్వగంధ, శతావరి ఇవన్నీ ఏంటంటే మనకు విటమిన్ B12ని బాడీకి అందించడానికి హెల్ప్ఫుల్ చేస్తాయి. అండ్ అలాగే త్రిఫలా పౌడర్ని రోజుకి 1 స్పూన్ విత్ తేనెతో కలిపి తీసుకోగలిగితే కనుక విటమిన్ B12 యొక్క అబ్జార్ప్షన్ని పెంచుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆమ్ర మధ్య బీజ చూర్ణ అంటాము. అంటే మనం మ్యాంగో ఉంటుంది కదండి, మ్యాంగో యొక్క సీడ్ ఉంటుంది కదా, సీడ్ లోపల ఉన్న గింజకి అది ఎండబెట్టి అది పౌడర్ చేసి కనుక తీసుకోగలిగితే రోజు 1 స్పూన్ ఖచ్చితంగా విటమిన్ B12 అనేది బాగా అందుతుంది. అండ్ ఇట్ ఈజ్ రీసెర్చ్లీ ప్రూవ్డ్ అనమాట. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకొని విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తింటూ ఉండండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.